మైనింగ్ సిటీ బళ్ళారిలో గురువారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఈ ఘర్షణలో భరత్ రెడ్డి ప్రైవేట్ గన్ మ్యాన్ జరిపిన కాల్పుల వల్ల రాజశేఖర్ అనే బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగిందంటే, జనవరి 3వ తేదీన నగరంలో వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి హావం బావిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లను నారా భరత్ రెడ్డి అనుచరులు అభ్యంతరం పెట్టడంతో వివాదం మొదలైంది. మాటా పెరిగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ గందరగోళంలో ఎమ్మెల్యే గన్మెన్ తూటా పేల్చగా అది రాజశేఖర్ కి తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఈ దాడిలో మరో 25 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేదాటంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేశారు. ఆ సమయంలో జనం పోలీసులపై కూడా రాళ్లు వేశారు. ఎంతో కష్టపడి పోలీసులు శాంతిని పునరుద్ధరించారు. ఇది నాపై జరిగిన కుట్ర, నన్ను చంపడానికి భరత్ రెడ్డి కాల్పులు చేయించారు అని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇది కేవలం ఒక బ్యానర్ గొడవ కాదు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి, నారా భరత్ రెడ్డి కుటుంబాల మధ్య పాత పగలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నమే ఈ హింసకు అసలు కారణం. వాల్మీకి విగ్రహం వంటి సామాజిక అంశాల ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకోవాలని రెండు వర్గాలు చూస్తున్నాయి. ఈ పోటీ చివరకు ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. తుపాకీ సంస్కృతిని పట్ల పలువురు మేధావులు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రైవేట్ గన్మెన్ల బహిరంగ కాల్పులు జరపడం భయాందోళన కలిగిస్తోందని, రక్షణ కోసం ఉండాల్సిన ఆయుధాలు రాజకీయ కక్షలకు వాడుతుండటం చట్టం ముందు పెద్ద ప్రశ్నగా మారింది. మాజీ మంత్రి ఇంటి వద్దే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు ముందుగా ఊహించకపోవటం భద్రతా లోపంగా కనిపిస్తోంది. ఇది నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసింది. ఈ గొడవ కేవలం ఇద్దరు నేతల మధ్య పోరు కాదు. ఇది రాబోయే ఎన్నికల ఉద్రిక్తలకు హెచ్చరిక. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బళ్ళారిలో ఇలాంటి ఘర్షణలు మళ్లీ జరిగే ప్రమాదం ఉంది.